జీవితంలో గెలవాలన్నా, డబ్బు బాగా సంపాదించాలన్నా ఓపిక, ఓర్పు, సహనం కావాలి. రాక్ ఫెల్లర్ అనే పెద్ద మనిషికి భార్య అంటే పడదు. వాళ్ళ ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తనాంతరం తన భార్య ఎందుకు సుఖపడాలి? జీవిత బీమా చెయ్యటానికి ఇష్టపడేవాడు కాదు. జీవిత బీమా ఏజెంట్లకు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని తన సెక్రటరీకి చెప్పాడు. ఒకరోజు ఒక బీమా ఏజెంటు సెక్రటరీ కాడ పర్మిషన్ తీసుకొని రాక్ ఫెల్లర్ కు జీవిత బీమా యొక్క గొప్పతనం, దాని ఉపయోగాల గురించి 5 నిమిషాలు అద్భుతంగా చెప్పాడు. దానికి రాక్ ఫెల్లర్ ఆనందించి, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ రోజు నా భార్య ఆశ్చర్యంగా నా చేతికి కాఫీ అందించింది. అనుకోకుండా మా సెక్రటరీ రాకపోవటంతో ఆ చోట ఉన్న ఈ కొత్త సెక్రటరీ ఇన్సూరెన్స్ ఏజెంట్లకి లోపలికి పంపించకూడదు అని ఈ కొత్త సెక్రటరీకి తెలియదు అంటూ $1 బిలియన్ చెక్కు రాసి ఇస్తూ ఇంతవరకు 162 మంది ఏజెంట్లను బయట నుంచి బయటికే పంపించేశాను సార్. ఆ 162 సార్లు కూడా వచ్చింది నేనే అంటూ చెక్కు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు.